సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అవుతుందా? దీనికి సంబంధించి పాక్ ప్రభుత్వం కానీ పాక్ మీడియా కానీ ఎందుకు మౌనంగా ఉంటుంది? ఎక్స్ వేదికగా ట్రెండింగ్గా మారినటువంటి అంశంగా మారింది రేడియేషన్. ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అవుతున్నట్టుగా, అక్కడ ఉన్నటువంటి పరిసర గ్రామాలను కూడా ఖాళీ చేయిస్తున్నట్టుగా, హెల్త్ ఎమర్జెన్సీని అక్కడ విధించినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వార్తలు విపరీతంగా వస్తున్నాయి ఎక్స్ వేదికగా. ఇంకా ఈ రోజు అయితే దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. హాస్పిటల్లో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఫోటోలు, మరికొంతమంది వివిధ వేరే దేశాలకు సంబంధించినటువంటి కొంతమంది చేస్తున్నటువంటి పోస్టులు, అదేవిధంగా దాడి జరిగినటువంటి దృశ్యాలు, అక్కడ కిరాణా హిల్స్ వద్ద అణ్వాయుధాలను స్థావరంగా మారినటువంటి కిరాణా హిల్స్ పరిసరాల్లో ఉన్నటువంటి ఈ నూర్ ఎయిర్ బేస్ వద్దనే భారత మిసైల్ దాడి చేసినటువంటి తర్వాత అక్కడ న్యూక్లియర్ సంబంధించినటువంటి రేడియేషన్ లీక్ అయింది అనేటువంటి అంశం అయితే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ గా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆల్ ఆఫ్ సడన్ గా భారత ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, అటు పాకిస్తాన్ కూడా కాళ్ళబేరానికి ఎందుకు అమెరికా దగ్గరికి వెళ్ళింది అనేటువంటి అంశాలు కూడా ప్రస్తావిస్తే, 11వ తారీఖు సాయంత్రం ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను కనుక పరిశీలిస్తే ఇది బలాన్ని చేకూరుస్తుంది. భారత్ ప్రయోగించినటువంటి బ్రహ్మోస్ మిసైల్ నూర్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి న్యూక్లియర్ అణుబాంబు పరిసరాల్లో పడి, అణు కేంద్రానికి పరిసరాల్లో పడి అక్కడ భారీగా రేడియేషన్ లీక్ అయి పాకిస్తాన్ మనగడ ప్రమాదానికి మారినటువంటి సందర్భంలోనే అమెరికా కాలవేళ పడి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అమెరికా మధ్య రాయబారం కుదుర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. అదే రోజు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఈ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఎన్సీఏ ఏదైతే ఉంటుందో ఆ ప్రతినిధులతోని భేటీ అయ్యింది 11వ తారీఖు ఉదయమే. అంటే ఇది కూడా ఒక ఇండికేషన్ లాగా చూడొచ్చు. అమెరికాకి సంబంధించినటువంటి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎప్పుడైతే రేడియేషన్ వెలువడేటువంటి దానికి సంబంధించినటువంటి విమానం ఏదైతే ఉంటుందో అదే చక్కర్లు కొట్టింది. అదేవిధంగా అదే రోజు ఉదయం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఈ ఎన్సీఏ వాళ్ళతో భేటీ అవ్వడం జరిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణుబాంబుని, ఈ అణుబాంబు అదేవిధంగా రేడియేషన్ సంబంధించి దీన్ని డీల్ చేసేటువంటి సంస్థ, సో వారు ఆ ప్రతినిధులతో భేటీ అవ్వడం జరిగింది. ఆ తర్వాతనే సాయంత్రం ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఆల్ ఆఫ్ సడన్గా బయటకు వచ్చినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే అక్కడ రేడియేషన్ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ప్లాంట్ వద్ద ఈ మన భారత ప్రభుత్వం చేసినటువంటి దాడితో అక్కడ ఒక్కసారిగా రేడియేషన్ లీక్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క ప్రభావంతో నిన్నొచ్చినటువంటి భూకంపం కూడా దాని ప్రభావం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ మాత్రం దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. అది స్లోగా విస్తరించి చాలా గ్రామాలకు వ్యాపించి అక్కడ తీవ్ర అల్లకల్లాల పరిస్థితికి దారితీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కరిద్దరు చెప్తున్నటువంటి మాట కాదు, వేల మంది, లక్షల మంది దీన్ని ట్వీట్ చేస్తున్నారు, రీట్వీట్ చేస్తున్నారు. ఇతర దేశాలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ వార్తను ఇప్పుడు బిజినెస్ టైమ్స్ లాంటి పెద్ద పెద్ద వార్తా వెబ్సైట్లలో కూడా ప్రచురమైతే అవుతుంది. రేడియేషన్ లీక్ అవుతుందా పాకిస్తాన్లో? ఎందుకు పాకిస్తాన్ సమాధానం చెప్పట్లేదు? పాకిస్తాన్ మౌనం ఈ యొక్క వార్తల్ని ఇంకా మరింత బలాన్ని చేకూరుస్తుంది అనేటువంటి విషయం ఇప్పుడు వ్యక్తమవుతుంది. చూడొచ్చు, మొత్తం ఇదే వార్తలకు సంబంధించి ఎక్స్ వేదికగా మొత్తం కూడా ఇదే వార్తలు ఈరోజు ట్రెండింగ్ టాపిక్ కూడా కనిపిస్తుంది. రేడియేషన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ తోటి ఈ యొక్క టాపిక్ ట్రెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ విమానం కూడా ల్యాండ్ అవుతుందని గుర్తించడంతో ఈ పుకార్లు మరింత బలపడుతున్నాయి. మొన్న ఒకసారి ఆల్రెడీ చక్కెర కొట్టింది, ఇప్పుడు మరొకసారి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ విమానం కూడా అక్కడ ల్యాండ్ అవబోతుంది అనేటువంటి అంశం బయటికి రావడంతో పాకిస్తాన్లో తీవ్ర అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. భారత్తో పెట్టుకున్నటువంటి తర్వాత పాకిస్తాన్కి ఎటు పోలినటువంటి పరిస్థితితో పాటు ఇప్పుడు పాకిస్తానే మనుగడలో లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డట్టుగా తెలుస్తుంది. అక్కడ రేడియేషన్ లీక్ అయ్యేటువంటి పరిస్థితిని ఎందుకు కప్పిపుచ్చుతుంది? జరిగేటువంటి నష్టాన్ని, అక్కడ ఉన్నటువంటి భారీ నష్టాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేయకుండా ఇప్పటికి కాలబేరం పడి కాల్పుల విరమణ ఒప్పందానికి కుదుర్చుకున్నటువంటి పాకిస్తాన్ మేము విజయం సాధించినట్టుగా గర్వంగా ర్యాలీలు తీస్తున్నటువంటి ఈ యొక్క గుంటనక్కలు అక్కడ రేడియేషన్ లీక్ అవుతూ ప్రాణాలు పోతున్నారా ముర్రం అంటూ ఆ ట్వీట్లు చాలామంది చేస్తుంటే దాన్ని క్లెయిమ్ చేసుకోవడం లేదు, అదేవిధంగా కాపాడే ప్రయత్నం కూడా చేయనట్టుగా కనపడుతుంది. సో ప్రస్తుతం ఈ అంశం ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. నిజంగానే అక్కడ రేడియేషన్ భారీగా లీక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ గ్రామాలను కూడా వెకేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు
ఎక్స్ వేదికగా జరుగుతున్న పోస్టులను చూస్తే అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నూర్బేస్ ఆ పరిసర ప్రాంతాలలో, కిరాణా హిల్స్ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆ ప్రాంతాల్లో, నియర్ బై ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా స్పందించట్లేదు, అంటే దీన్ని ఖండించట్లేదు. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదంటూ కూడా కొన్ని హాస్పిటల్ ఇమేజెస్ కూడా దీన్ని మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. హాస్పిటల్కి తరలిస్తున్నట్టుగా వామిటింగ్స్ సెన్సేషన్ కూడా చాలామంది కళ్ళు తిరుగుతున్నట్టు, వామిటింగ్ సెన్సేషన్ అవుతున్నట్టుగా కూడా ఈరోజు ఉదయం నుంచి చాలామంది హాస్పిటల్ బాట పడుతున్నట్లుగా కూడా కొన్ని ఫోటోలు ఎక్స్ వేదికగానే బయటకు వస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ డేంజర్లో ఉంది. ఇక పాకిస్తాన్ రేడియేషన్ లీక్ అవుతున్నటువంటి అంశాన్ని ఇంకా కప్పిపుచ్చితే అది మనుగడలు లేకుండా పోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అవుతున్నటువంటి అంశం అయితే ట్రెండింగ్గా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.